నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. ప్రతి ఒక్కరు పాపం అన్యజనులు బాప్తిసం తీసుకుంటే చాలా దాన ధర్మాలు అన్ని చేస్తారు, చాలా దూరాలు వెళ్ళి మొక్కుకుంటారు, అయ్యి చాలా గుళ్ళు తిరుగుతూ ఏం చేస్తారండి, చాలా ప్రయాసపడతారు. పాపం దేవుడు, అసలైన దేవుడు ఎవరో తెలియక చాలా నీతిగా ఉంటారు. దేవుడు ఒక్కడే తప్పించి వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో నీతిగా ఉంటారు. అన్ని విషయంలోనే, మాట విషయంలోనే ఏంటి, వాళ్ళు చేసే భక్తి విషయంలో ఏంటి, చాలా పెర్ఫెక్ట్గా ఉంటారు. మనం కూడా చేయలేము. అదేవిధంగా తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేస్తున్నాడు. పునర్జన్మ, మళ్ళా తిరిగి జన్మించాలి. తిరిగి ఏ విధంగా జన్మిస్తామంటే ఆత్మ ద్వారా మనం జన్మించాలి. దేవుడు ఆత్మను చూస్తాడు కానీ శరీరం చూడడు. చాలా సబ్జెక్ట్ ఉంది, మనం చెప్పాలంటే మళ్ళీ టైం తీసుకోవద్దు. కాబట్టి మన ఏ విధంగా మన బాప్తిసం తీసుకున్న దేనికి, శరీరానికి ఆత్మక అమ్మ చెప్పండి అమ్మా. బాప్తిసం తీసుకుంటున్నాం కదా, శరీరానికి ఆత్మక రెండు వాటికి నా మెయిన్ మనలో ఉన్న అంతరంగ పురుషుడు, అదేవిధంగా శరీరంలో ఉన్న పాపను వేయబడడానికి మనము నూతన సంబంధమైన పునర్జన్మ సంబంధమైన బాప్తిసం తీసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు అనేసి ఇక్కడ తీతు రాసిన పత్రికలో మనకి తెలుస్తుంది. అదే కదా మనల్ని అందరినీ రక్షిస్తున్నాడు. ఎక్కడ నుండి రక్షిస్తున్నాడు అంటే రెండో వారం నుండి రక్షిస్తున్నాడు. ఎందుకంటే శరీరానికి ఆత్మ కూడా అక్కడ బాధ కలిగించే ఉంది ఒక వ్యవస్థ ఉంది. ఎక్కడండి, నరకలోకంలో. ఎక్కడుందమ్మా, మనకి శరీరము వచ్చేస్తుందంట. ఈ శరీరం వచ్చేస్తుంది మనకి, మళ్ళా మనం ఇంకోసారి జన్మిస్తాం. మనకు తెలుసా, అంతిమ తీర్పులో దేవుడు ఏం చేస్తాడంటే మనం బతికిస్తాడు. ఇదే శరీరము, ఇదే ఆత్మ, దేవుని సన్నిధిలో నిలబడతాం, తీర్పు తీరుస్తాడు. గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు, వేరుపరిచి తీర్పు తీర్చడం జరుగుతుంది. మనము శరీరము ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే నరకలోకంకి వెళ్ళిపోవాలి. కాబట్టి చాలా జాగ్రత్త విశ్వాసులారా. మీరు ఏదో నామకహ క్రైస్తవుల కింద ఉండద్దు, భక్తిపూర్వకంగా ఉండండి. దేవుని నమ్ముకుంటే దేవుళ్ళు నిలకడగా ఉండండి, అటు ఇటు తిరగండి. రెండో విషయం ఏంటంటే, మొదటి విషయం అంటే నూతన జన్మ. రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం బాప్తిసం పొందాలి. ఏ బాప్తిసం, నామకహాకి వెళ్ళి పాస్టర్ గారు ఏదో బాప్తిసం ఇచ్చేస్తున్నారో అనేసి 2 ములుగులు ములిగేసి వచ్చేసి బాప్తిసం కాదు ఇది. ఆత్మ సంబంధమైన బాప్తిసం. చాలా మంది బాప్తిసాలు చాలా ఒక డినామినేషన్ లో తీసుకుంటారు, మళ్ళీ ఇంకో 500 600 ఎత్తే మళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తీసేసుకుంటారు, మళ్ళీ 1000 రూపాయలు ఎత్తే అక్కడికి వెళ్ళి తీసేసుకుంటారు. ఇది కాదు బాప్తిసం అన్నది, మనసుకు సంబంధించిన బాప్తిసం. చాలా మంది 4-5 సార్లు బాప్తిసం వస్తున్నారు. యేసు నామములో బాప్తిసము. ఈ విధంగా బాప్తిసాలు చాలా రకాలు ఉన్నాయి, గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంది. నూతనంగా జన్మించిన వ్యక్తి ఎవరి నామం బట్టి బాప్తిసం పొందాలంటే క్రీస్తు నామం బట్టి మనము బాప్తిసం పొందాలి. క్రీస్తు ఆత్మలో మనము మమైక్యం అవ్వాలి. మన క్రీస్తు శరీరంలో ఒక భాగం అవ్వాలి. మనము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా, దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తం తీసుకుంటున్నాం, పాలి భాగస్థుల కింద మనం అవుతున్నాం. అది తీసుకోవడానికే అర్హత మనం పొందుకోవాలంటే దేవుని ఆత్మ చేత మనం కడగబడాలి. ఒక్క శరీరం ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందుతుమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతేమి. మనం బాప్తిసం ఏ విధంగా తీసుకున్నా అంటే ఒక్క శరీరం ద్వారా, అది క్రీస్తు శరీరం అయి ఉండాలి. మనం బాప్తిసం తీసుకుని వచ్చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. బాప్తిసం అంటే దేవునికి మనకున్న సంబంధము, మన ఆధార్ కార్డు సంపాదించుకున్నట్టు మాట. దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క నివాసంలో చేరడానికే అది గుర్తింపు కార్డు. బాప్తిసం అంటే ఏంటమ్మా, గుర్తింపు కార్డు. మన భారతదేశం, మనం అందరూ భారతీయులని ఎవరికి మనకే అంటే ఆధార్ కార్డు ఉంది కదా. వేరే ఊరేళ్ళకి, వేరే దేశం అనుకో అక్కడ చెప్తుంది మన విషయం, ఎక్కడ చెప్తుంది అంతే కదా. మన ఫారెన్ వెళ్ళేవానికి ఎక్కడన్నా ఎక్కడి నుండి వచ్చామంటే పలానా దేశం నుండి వచ్చామంటే, ఏది పాస్పోర్ట్ ఏది ఇది అవునే కదా అని చూస్తారు, భారతదేశం నుండి వచ్చేది.
అని అడగట వెళ్ళాలి కదా. అలాగా మనం కూడా ఎక్కడి నుండి వచ్చారమ్మా అని దేవదూతలు అడిగారు అనుకో, నేనమ్మా కొడుకుని బాగానే ఎక్కడి నుండి వచ్చాను అనేసి మనం చెప్పకూడదు. దేవుడి యొక్క రక్తంతో కడిగిపడి నేను వచ్చానమ్మని చెప్పాలి, అంతే కదా మన యొక్క సాక్ష్యం. కాబట్టి మనం యూదులమైనను ఒకలా చెప్పుకోవాలంటే మనం రెడ్లైనను కాపులైనను ఇక్కడ మన భారతదేశం బట్టి, తర్వాత కమ్మోరైనా ఎవరైనా సరే, ఎస్సీ వారైనా ఎస్టీ వారైనా బీసీ వారైనా ఎవరైనా సరే ఒక్క శరీరం అందే, ఒక్క శరీరంలోనికి మనము బాప్తిసము తీసుకోవాలి. దానికి సహకారం చేసే వ్యక్తి ఎవరంటే మన పరిశుద్ధాత్మ దేవుడు అనేసి మన తేటగా మనం చెప్పచ్చు. రెండు విషయం అంటే మత్తయి సువార్త 3:11 చదువుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు చక్కనైన మాట మనకు చెప్తున్నాడు. బాప్తిసం ఇచ్చేవాడు, బాప్తిసం ఇచ్చేవాడు ఎవరండి? యేసుక్రీస్తే కదా. అమ్మ బాప్తిసం ఎవరు ఇస్తారమ్మా? యేసుక్రీస్తునా? కానీ 3 సువార్తలు 4 సువార్తలు చదవండి, యేసుక్రీస్తు ఎప్పుడు బాప్తిసం ఇవ్వలేదు. బాగా చదవండి. మరి ఎవరు ఇచ్చేవారు అంటే బాప్తిసం ఆయన శిష్యులతోటి ఇప్పించేవాడు. ఆయన చక్కనైన వాక్యం ఉంటుంది, చదవండి. 4 అధ్యాయాలు బాగా చదివితే మీకు తెలుస్తుంది. మీకు చెప్పను, ఎందుకంటే మీరు చదవాలి. ఆ వాక్యం ఎక్కడుందో కామెంట్లో పెట్టాలి నాకు. కాబట్టి మారు మనసు నిమిత్తమని నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తు గురించి యోహాను చెప్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పడం జరుగుతుంది. నేను ఏదో నీటి ద్వారా నేను బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన ఎలాగిస్తాడండి? అగ్నితోటిని, తర్వాత ఏ విధంగా ఇస్తాడు దేవుడు? ఆత్మతోటిని బాప్తిసం ఇస్తాడని చెప్పడం జరుగుతుంది. ఈయన అన్నాడు, ఆయన చెప్పులు వారిని, ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. ఆయన యేసుక్రీస్తుని చూసా ఎంత కొనియాడాడు. మనం ఎప్పుడైనా దేవుని కొనియాడుతున్నామా? లేదు. మనమే అబ్బా మా పిల్ల ఎంత బాగుంటుందో, మా అబ్బాయి ఎంత బాగుంటాడో, మా అబ్బాయి ఎంత అందగత్తో అమ్మ కొంతమంది చూస్తాం మనం. మా అబ్బాయి ఎలా నడిస్తే ఇంకెవరు నడలేరు, మా అమ్మాయి నడిచిందంటే భూమి అది రిపోద్ది అన్నట్టు చెప్తారు. నేను వింటున్నాను కాబట్టి అమ్మ అంటే నిజమే కదా చెప్పండి, అవునే కదా. మన పిల్లల గురించి మనం పొగుడుతాం, కానీ మన ఎవరి గురించి పొగడాలి? సత్యమంతుడైన నీతిమంతుడైన దేవుడిని మనం పొగడాలి. హల్లెలూయా. ఆయన విప్పుటానికి పాత్రను కదా, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోనూ నీకు బాప్తిసము ఇచ్చును. ఎలాగ పోయేస్తున్నాడండి దేవుడు? పరిశుద్ధాత్మలోను ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎక్కడంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మతో మనకి బాప్తిసం ఇస్తున్నాడంట. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకి బాప్తిసం, అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ద్వారా మనకి బాప్తిసం ఇవ్వడం జరిగింది. మారు మనసు నొందిన వారందరికీ పరిశుద్ధాత్మ యేసు ప్రభువులో ఉంచుట ద్వారా విశ్వాసి మిగిలిన విశ్వాసంతో ఐక్యపరచబడుతున్నాడు. సంఘంలో ఉన్న విశ్వాసంతో నూతనంగా ఉన్నవారు చేర్చబడుతున్నారు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మనము బాప్తిసం తీసుకోవాలనేసి మీకు తేటగా చెప్పడం జరుగుతుంది. మూడో విషయం ఏంటంటే ఆయన విశ్వాస యొక్క జీవితంలో ప్రవేశించి మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎప్పుడు వస్తాడు? అమ్మ జాగ్రత్తగా ఆలకించండి, మీరు తొందరగా ముగించేసుకుందాం, ఎన్ని స్పీడ్గా చెప్పేస్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంలో ఏ విధంగా నివసిస్తాడంటే ఆయన ప్రతి విశ్వాసంలోనే శాశ్వతంగా మనలో ఆయన నివసిస్తాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకుని రక్షణ పొందావో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అప్పుడు దాకా రాడు. అమ్మ జాగ్రత్త ఏనండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మీకు అర్థమైందా? మనం ఈ లోకంలో చాలా చూస్తూ ఉంటాం, వెళ్ళాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన వెళ్ళనివాడు. డంకటకమని కొట్టారనుకో, చెప్తున్నాను మామూలుగా, డప్పుల శబ్దం ఏమన్నా మనం ఎంత కానీ అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే వెళ్ళనివాడు దేవుడు, అలాంటి ఆత్మని ఏమనేవాడు. మీకు అర్థమైందా? ఏమనుకోకండి, జాగ్రత్తగా ఆలోచించండి మీరు.
ప్రతి విశ్వాసులని ఆయన నివసిస్తాడు. దేవునికి విధేయతగా ఉండేలాగా చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటంటే అవిశ్వాసం రాకుండా, అవిధేయత రాకుండా దేవుడు మనం కాపాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. కాబట్టి ఆయనలో మనలో ఒకసారి వస్తే ఆయన ఎంత మాత్రం మనం విడిచిపెట్టి వెళ్దాం. కానీ మనం లోకం విడిచిపెట్టి కుక్కల వలే, కుక్క ఏం చేస్తుందంటే బాగా తీసి పీకిల్లాగా ఏం చేస్తుందని కక్కేసుకుంటారు. కక్కేసుకుని పోతుందంట, లేదు మళ్ళీ దాన్ని తింటుంది. అంటే ఏంటంటే ఒకసారి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వచ్చి దేవుళ్ళలోకి వచ్చి, దేవుళ్ళ నుండి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా మనం మళ్ళా దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అది కుక్కపోతే కదా, దాన్ని అంటారు కుక్కలు. పర్లోక ప్రకటన గ్రంథంలో ఉంటుంది, కుక్కలను మాంత్రికులను దేవుని రాజ్యంలో ప్రవేశించరావు. దేవుడు ఒకసారి ధ్యానం చేస్తాడు కాబట్టి మళ్ళా నువ్వు లోకంలో గడిచిపోతే చచ్చిన దేవుడిని నిన్ను పర్లోక రాజ్యంలో రానివ్వడు. నువ్వేమనుకుంటావు అనుకో, మీ పాస్టర్ గారు మరి చెప్తున్నట్టు లేదు తెలియదు, కానీ మేము చూసి వాక్యాలు చెప్తున్నట్టు లేదు తెలియదు, కానీ నేను చెప్తున్నాను దేవుని నామను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నామను బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఓ విశ్వాసి, నువ్వు విశ్వాసమైన జీవితం తొలగోకు. శాశ్వతంగా నివసించే దేవుడు మనకు వస్తాడు. అవిధేయత మనం కలిగి ఉండకూడదు. ఒకలా చూసుకుంటే దేవుడు మనలో వెళ్ళిపోతాడు. అమ్మా ఆలకిస్తున్నారమ్మా, చాలా ముఖ్యం. మాణిక్యం గారు ఆలకిస్తున్నారు కదా. ఒక ఉదాహరణ చెప్పనా. దేవుడు ఏం చేసాడంటే, మాకు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే సమూయేలు దగ్గరికి వచ్చి బుర్ర తినేశారు. ఏమని అంటే ఎవరు ఎలా చెప్పరు, నేను క్యాజువల్గా చెప్తున్నాను. బుర్ర తినేవాడు కదా, ఏమనుకోకుండా చాలా మీకు అర్థం రీతిలో మన భాషలో చెప్పుకుంటున్నాం. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా తెలివైనవారు, వాళ్ళకంట రాజు కావాలి, రాజు కావాలి. మాకు రాజు అయితే మమ్మల్ని వెలుగువాడు ఉంటాడు, మా తరఫున యుద్ధం చేసేవాడు ఉంటాడు, మా తరఫున అన్ని ఇచ్చేవాడు ఉంటాడు, కాబట్టి మాకు రాజు కావాలి అనేసి ఏం చేశాడు, సమూయేలు దగ్గరికి వచ్చి మోకడమ్మడిగా సమూయేలుని అడుగుతాడు. అప్పుడు వరకు రాజు కింద ఎవరు ఉన్నారండి, దేవాది దేవుడు ఉన్నాడు, వాళ్ళు నడిపిస్తున్నాడు. ఆహా మీకు రాజు కావాలా అనేసి కొన్ని విషయాలు చెప్తాడు దేవుడు. అయినా సరే మాకు రాజు కావాలి అని అంటే ఏం చేస్తాడంటే, బెంజమిన్ గోత్రం నుండి ఒక వ్యక్తిని, అందంగా ఉన్న వ్యక్తిని, ఇశ్రాయేలు ప్రజల్లో ఇద్దరు వాడిని, సౌలుని ఎన్నుకుంటాడు. సౌలు ఏం చేశాడంటే దేవుడికి అవిధేయత చూపించి దేవుడి మాట వినకుండా ఏం చేశాడంటే, సౌలు దేవుని మాట లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా చేసినప్పుడు దేవుణ్ణి ఆత్మాతల నుండి వెళ్ళిపోవడం జరిగింది, దురాత్మ రావడం జరిగింది. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు దావీదుని ఎన్నుకోవడం, తర్వాత దావీదు రాజు అవుతాడని సౌలుకి తెలడం, దావీదుని చంపేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. దురాత్మ అతని మీద రావడం, దురాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఈయన వీణ వీణ వాంచడం మొదలు పెడితే ఆ వీణకే ఆ దురాత్మ పోయిందంట. ఆ దురాత్మ ఎక్కడి నుంచి తెచ్చాడు, యెహోవా సన్నిధి నుండి రావడం జరిగింది. కాబట్టి ఆ దురాత్మ ఏం చేసిందంటే వచ్చిన అన్నీ సౌలు ఏం చేసేవాడు అంటే తన యొక్క రూపం ఎన్ని మారిపోయి వికృత రూపం వచ్చేసి దావీదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. ఈ విధంగా చూసుకుంటే మనం కొన్ని విషయాలలో ముందరకెళ్తాం. యోహాను రాసిన సువార్త 14:17 మీరు చూస్తూ ఉండండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే మీరు చదవడం నేను చెప్పడం వల్ల ఈ విధంగా చూస్తే టైం వేస్ట్ అవుతుంది. లోకము ఆయనను చూడదు. అమ్మ ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడన్నా చూసామా? చూడలేదు. పోయిన వారం చెప్పడం జరిగింది, మన పరిశుద్ధాత్మని ఎప్పుడు చూడలేదు. నేను ఒక విషయం అడుగుతున్నా, నాగమని నువ్వు కొత్తగా వచ్చానంటే వస్తున్నావు కదా, నీ ఆత్మను ఎప్పుడన్నా చూసుకున్నావు? నువ్వు ఆత్మను ఎప్పుడన్నా చూసావా? నువ్వు ఫోన్లో అన్నీ చూడలేదు అంటే ఏమిరా, నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా? మీరు ఎప్పుడన్నా చూసుకున్నారు మీ ఆత్మ? సావిత్రమ్మ గారు మీకు ఎప్పుడన్నా కనబడదా? అదే ఎప్పుడు మన ఆత్మని చూసుకోడు, కానీ అర్థం ఎదురుకుండా నిలబడితే మనకు కనబడుతుంది, మన రూపం కనబడుతుంది, కానీ మన ఆత్మ కనబడుతుంది. లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తిని నువ్వు పెట్టాడు, ఒరే బాబు నువ్వే అయ్యో చూడు జిట్టు ఎలాగుందా అనేసి మనం అర్థం దగ్గర కాటికి ఎలా ఎట్టుకుంటాం, ఎన్ని ఎట్టుకుంటాం, సౌకర్యం చేస్తాం ఎవరికి శరీరానికి, అంతే కదా. ఎప్పుడన్నా చూడలేదు కదా, అదే విషయం చెప్తుంది అనమాట మీకు అర్థం అవుతాగా. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. మన గురించి మనకి తెలదు సరిగ్గా, అంతే కదా.
గనుక ఆయనను పొంద నేరము. ఎందుకంటే లోకంలో నివసిస్తే పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మనలో రాడు. మన ఎప్పుడు వస్తాడంటే నూతన జన్మ, నూతన ఆత్మను పొందుకున్నప్పుడే మన దగ్గరికి వస్తాడు. మీరు ఆయనను ఎరుగుదురు కానీ దేవుడి గురించి ఎవరినన్నా అడగండి, యేసు ప్రభు గారి గురించి అంటే తెలుసండి, మా ఆవిడ వెళ్తుందండి, మా పిల్లలు వెళ్తారండి అంటే మీరండి అంటే మేము వెళ్ళమండి, మాకు సిగ్గండి అంటారు. ఎవరో యజమానుడు. ఆయన ఎక్కడ ఉంటాడో పొద్దునుండి మధ్యాహ్నం సారగొడ్డు దగ్గర ఉంటాడు. ఎప్పుడన్నా చూడండి, ఆ సిగ్గు ఉండదంట. అక్కడ పుల్లిగా తాగేస్తాడు, ఎదుగుంటానే తాగుతాడమ్మ, చక్క తాగుతాడు. ఇంటికి తెచ్చి తాగుతాడు, 4 బాతులు బాగుతాడు ఇంటికి వచ్చి. ఎందుకంటే తొందరగా రాలేదు, పోగొట్టలేదు, లేకపోతే నాకు తగిన బట్టలు ఇవ్వలేదు, నేను స్నానం చేయడానికి నువ్వు నా దగ్గర లేవు, పాటగారు పిలిచినాను, పాటగారితో పోతున్నాను నువ్వు. కొంతమంది అనుమానం తెలిసే పాస్టర్ గారి మీద అనుమానం కొంతమందికి. నిజమేనమ్మా, ఇక్కడ కాదు బయట చూస్తూ ఉంటాం మేము. ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండును. నీలో ఉన్నాడమ్మా. నాగమణి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు తీసుకున్నావు కదా. మనకి ఎప్పుడు నువ్వు బయటికి ఎక్కడన్నా జాతర జరిగినా ఏం జరిగినా మన వెళ్ళాం, లోకరిచ్చిన అంతే కదా. మరి ఎందుకు వెళ్దాం? ఎందుకు వెళ్తలేదు? మనలో దేవుడు ఉన్నాడు. అర్థమైందా? ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి మన వెళ్ళనివ్వడం. వద్దమ్మా ఎందుకు అని చెప్తాడు దేవుడు. తర్వాత ఇంకో విషయం మనం చెప్పుకుందాం. 3. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే నూతన జన్మ పొందుకోవాలి. రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. నాలుగో విషయం ఏంటంటే ఆత్మదారుల ద్వారా మనలను నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన బాప్తిసం తీసుకున్న భాషల ద్వారా మాట్లాడతాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఎక్కువ వాక్యం చదువుతాం, ఎవరైనా గమనించండి, మన జీవితమే మారిపోదు. మనను నింపుతాడు, ఆయన మనలను ఆత్మతో నింపుతాడు. బాప్తిసం ఒక్కటే ఇది మనం మారుస్తుంది, మన జీవితం మారుతుంది. అంటే దేవుడు ఎప్పుడైతే మనలోకి వస్తున్నాడో అప్పుడు మారుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు దాకా కుర్రలు ఎలాగ ఉంటారండి, పెద్దలు ఎలాగ ఉంటారండి అమ్మా? కుర్రలు ఎలాగ ఉంటారా? సిగరెట్ మీద సిగరెట్ కాస్తారా, లేదా ఫుల్గా బాటిల్ ఎట్టుకుని తిరుగుతూ ఉంటారు. తర్వాత పేకాట, ఇవన్నీ జలసాలు, ఆడదాన్ని చూసినా అని విజిల్ వేయడం, ఇవన్నీ చేస్తారు ఎవరైనా సరే. అదేంటంటే అంతే లోక శరీరం. ఈ లోకంలో ఉంటే అన్నీ మనకు కనబడతాయి. ఎప్పుడైతే దేవుడు మనలోకి వచ్చాడో అన్నీ కనపడవు. ఎందుకంటే దేవుడు ఇంకా మనకి ఏంటంటే మనోనేత్రాలు ఇస్తాడు. అప్పుడు వరకే ఈ నేత్రాలు ఏంటి ముయ్యబడిన నేత్రాలు ఉంటాయి, కానీ మనకి మనోనేత్రాలు తెరబడతాయి. కాబట్టి దేవుడు ఈ కార్యాలు ఏమీ జరగనివాడు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూరులై ఉండాలి. మనం ఎప్పుడు ఆత్మను కలిగి ఉండాలి. ఈ మద్యం ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న జ్ఞానం పడుతుంది. చిన్న మెదడు పనిచేయదు అని నడిపిస్తాడు. కాలు ఎలాగ వేద్దాం అనుకుంటున్నాడు, కానీ చూడదు నేను వేసిన చూడు కాలు అన్ని పడిపోయినాయా, అలాగే అన్ని పడిపోతూ ఉంటాయి. కాలు ఎడంకాలు వేద్దాం అంటే కుడికాలు వేస్తూ ఉంటాడు, కుడికాలు వేద్దాం అంటే ఎడంకాలు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ చిన్న మెదడు పని చేయక. మన నడిపించేది ఏదంటే చిన్న మెదడే. స్ట్రైట్ గా నడవని చెప్పండి, బంద్ చేసుకోండి. ఆడు కానీ స్ట్రైట్ గా నడిపితే మనం ఇంకో బాటిల్ తెచ్చేవచ్చు. వాడు నడ్డం, ఎందుకంటే నల్లాడు. మన మెదడు సరిగ్గా పనిచేస్తుంది లేదంటే చిన్న గీత గీసుకోండి. మన యూట్యూబ్లో చూశాను, ఆ గీత మీద నడండి కరెక్ట్గా. మన కరెక్ట్గా నడితే మన మెదడు పనిచేస్తున్నట్టు అంటే కరెక్ట్గా, అంటే మన మైండ్ సరిగ్గా పనిచేస్తున్నట్టు. మన ఎప్పుడైతే మార్గంలో నొల్లే సరిగ్గా నొల్లకపోతే మన మైండ్ సరిగ్గా పనిచేస్తలేనట్లు. కాబట్టి మీరు జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. ఆయన పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు ఆయన మనలో దేవుడి యొక్క కార్యములు జరిగిస్తాడు. మనం ఏ విధంగా ఉండాలి ఈ లోకంలో, మనం ఏ విధంగా పనులు చేయాలి అన్ని నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనలో లేవిస్తాడు. కాబట్టి మద్యమ ఎవరు బాప్తిసం తీసుకున్న దగ్గరికి వచ్చి అమ్మ రాంట నీకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే
ఉన్నాయి. మందుకు తాగుదాం అంటే రమ్మంటే వస్తాడా? రాడు. నేను కొంటాను అని చెప్పిన వస్తారా? రారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని వెళ్ళనేవాడు. నిజంగా వెళ్ళిపోయాడు అనుకో దేవుని యొక్క ఆత్మ లేనట్టు. దానికి అదే లెక్క మీకు. మద్యం మద్యం అంటే ఏంటంటే బ్రాందీ షాప్కి లేకపోతే సారా షాప్కి వెళ్ళిపోతున్నాడు అనుకో దేవుని యొక్క ఆత్మ అతనిలో లేదని మనకు అర్థం. కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ఆత్మ పూర్ణులో ఉండాలి, సంపూర్ణంగా. పున్నమ చంద్రుడు ఎలా ఉంటాడండి? చక్కగా నీట్గా ఉంటాడు కదా, ఆ విధంగా ఉండాలి మనం. ఆ నిండుగా తెల్లగా, లైట్ కూడా వేసుకోవట్లేదు అంతే కదా. చీకటి ఉంటుందా? బయట వచ్చి నిలబడితే చీకటిగా ఉంటుంది, అన్ని తేట కనపడతాయి. అలాగే మనం కూడా తేటగా అందరికీ కనపడాలనేసి ప్రభు గారిని మనం చేస్తున్నాం. ఐదో విషయం ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా వెలిగించబడాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అంతే కదా. మనం కూడా వెలుగై ఉండాలి. మనం దీపం వెలిగించి కొంచెం కింద పెట్టేమనుకోండి ఏమవుతుంది? వెలుగు వస్తుందా? రూమ్లోకి చీకటి పోయింది, మనం అన్ని తల్లేసుకుంటాం. అగ్గిపెట్టి కోసం వెళ్ళి ఏం చేస్తాంటే బోర్ల పడిపోతూ ఉంటాం. రోజు తిరిగిదే అమ్మా, ఆ గదిలోకి రోజు తిరుగుతున్నాం మనం. కానీ చీకటి పోయినప్పుడు మనం ఎలాగెళ్తామా? కళ్ళు కనపడవు, ఏది పడతా తన్నేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ కొవ్వొత్తి తీసినప్పుడు మళ్ళీ దారి కనపడుతుంది మనకు. అని ఆ కొవ్వొత్తిని తీసుకొచ్చి కొంచెం కింద పెట్టామనుకో దారి కనపడుతుంది మళ్ళీ. అలా ఉండకూడదు. మన ఆత్మీయమైన జీవితం మనం పోగొట్టేసుకోకూడదు. దేవుడు చక్కగా చెప్తున్నాడు, మనకి వివరించి చెప్తున్నాడు. కాబట్టి మనం మనోనేత్రం తెరబడితే మనకి ఎన్ని నేత్రాలు ఉంటామా? 2 నేత్రాలు ఉంటాయి. శారీరక సంబంధమైన నేత్రాలు. ఈ నేత్రాలు ఏంటి? శరీర సంబంధమైన నేత్రాలు. ఆత్మ సంబంధమైన నేత్రాలు ఉంటాయి. ఆత్మ వెలిగించబడినప్పుడు ఆత్మ సంబంధమైన నేత్రాలు, మనోనేత్రాలు వెలిగించబడుతుంది. లోక ఆశల నుండి మనం దూరంగా ఉండాలి. మన జీవితంలో దేవుని ఆత్మ మనలో రావాలి. మనలో వచ్చినప్పుడు మనం చక్కగా జీవించగలుగుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే, ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ విషయములను వెలిగింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. బాబు అయ్యగారు రాండా వస్తానండి, ఇంకా చాలా జీవితం ఉందండి మాకు, మా పిల్లోడికి పెళ్ళి అవ్వాలండి. వస్తానండి అయ్యగారు, పంటలు పండించుకుంటున్నామండి, మాకు ఇంకా చాలా జీవితం ఉందండి, వస్తామండి అని అంటారు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి జీవితం అని. అమ్మ నిన్నమ్మా ఒక విషయం చెప్తున్నాను. నిన్న బస్సు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు తెలీదు, అది ఎలా కొనుక్కోలేదు. ఎందుకంటే నేను ఆ పొద్దున్నే వచ్చేస్తాను కాబట్టి ఎలా కొనుక్కుంటాను. ఆ బస్సు దిగుతున్నాడో ఎక్కుతున్నాడో తెలియదు కానీ చక్రం కింద పడిపోడు, పిప్పి అయిపోయి చచ్చిపోడు. మనం అనుకుంటున్నాం కదా ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నాను. మన జీవితం గురించి ఇప్పుడు ఉంటున్నాం. వెంటనే బస్ స్టాండ్ దగ్గర అప్పుడు దాకా ఉన్నాడు, బస్సు వచ్చింది వెళ్ళిపోడు. ఒక్క సెకండ్లో జరిగింది. బస్సు కింద నడిపి వెనకాల చక్రం పిప్పి టప్నం చచ్చిపోయాడు. టైం అయిపోయింది. అందుకే చాలా జాగ్రత్త. ఇంకా నాకు జీవితం ఉంది, ఇంకా బోలెడు సంవత్సరాలు జీవించేస్తాను, నేను చాలా చేయాలి, మా పిల్లలకు పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలి, కరెక్ట్ నడాలి. ఇంకా మంచం మీద అడుగున్న తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకోవాలి అంతే కదా. అందరూ అనుకుంటున్నారు అప్పుడే తీసుకుంటున్నారు. మీరు గమనిస్తున్నారో లేదు తెలియదు కానీ అప్పుడే తీసుకుంటున్నారు. గమనించండి, ఇది కాదు నీ యొక్క జీవితం. నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలంటే నువ్వు జీవించినప్పుడే తెలుసుకోవాలి. నేను సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు బాప్తిస్మనే నూతన జన్మను మీరు పొందుకోవాలి. ఆత్మ సంబంధం ఎత్తి దేవుని సంగతులను గ్రహిస్తాడు. ఈ ఆత్మీయంగా ఉన్నాడు మనం. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క క్రియలు మనకు తెలిస్తే అర్థమవుతాయి. అమ్మ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి, మనకు అర్థమవుతాయి. క్లాసులకు వెళ్తున్నాడు, 10th క్లాస్ లేకపోతే ఇంటర్ వాడు, ప్రతి వాళ్ళు చెప్తారు పాఠాలు, వాళ్ళకి అర్థమవుతాయి, మనకు అర్థమవుతాయి, వాళ్ళకి అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళు పాఠాలు చదువుతారు కాబట్టి, పక్కన టీచర్ చెప్తున్నాడు కాబట్టి వాళ్ళకి అర్థమవుతాయి. అదేవిధంగా మనం ఎప్పుడైతే మన చదువుకున్న వాళ్ళ మాట మనం అంతే కదా, దేవుళ్ళు మనం ఎదుగుతున్నాం. ప్రతిరోజు నేర్చుకుంటున్నాం, మనం వారం నేర్చుకుంటున్నాం కానీ కొత్త మాకు కొత్త. మేము చాలా విషయాలు నేర్చుకుంటాం, అనేకమైన బైబిల్ కాలేజీకి వెళ్తుంటాం, వారానికి
ఎక్కడో దిక్కిన బైబిల్ కాలేజీలు కాదు, అయినా కొత్త వచ్చేది మాకు. ప్రతిదీ కొత్తగా ఉంటుంది. నేర్చుకున్న విషయాలు 66 గ్రంథాలు చదివిన వాళ్ళే. ఈ 66 గ్రంథాలు మాకు కొత్తగా ఉంటుంది. కాబట్టి మనకి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన జీవితం. మనవుడా గ్రహించు, దేవుడికి దూరంగా ఉండకో. నువ్వు వెలిగించబడాలి, దేవుళ్ళో వెలిగించబడితేనే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఇక్కడ లోకంలో నివసిస్తున్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే దేవుని యొక్క మాటని అలక్ష్యం చేస్తాడు. దేవుని మాటని వెళ్తాడు. వెర్రితనంగా ఉంటది, లెక్కలేని తనంగా ఉంటది. కాబట్టి అలాగ ఉండొద్దు. ఇక్కడ ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపడు. దేవుని యొక్క కార్యాలు తెలదో, దేవుని యొక్క ప్రేమ తెలదో ఈ లోకంలో జీవించేవాడికి. ఎప్పుడు డబ్బు 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 అంటాడు, లాస్ట్లో జబ్బుతోటే చచ్చిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనం 6వ విషయం చూసుకుందాం. మనలను పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరుస్తాడు దురాత్మ శక్తుల నుండి. ఏంటండి, వ్యాధి బాధల నుండి, కష్ట నష్టాల నుండి మనం దూరపరుస్తాడు. ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఒకసారి అయితే నేను లారీలో పడిపోవాలి కానీ రక్షించాడు, బస్సు కింద పడిపోవాలి రక్షించాడు. నా టక్మని చూసి బ్రేక్ కొట్టాడు, బస్సు కింద జాడ కొట్టుకొని నేను. లారీ వాడికి బ్రేక్ కొట్టాడు, టైర్కి వెళ్ళి జాడపడ్డాడు. చెప్తున్నాను మామూలుగానే చాలాసార్లు. అదే ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చిన ఇక్కడ, ఆయన ద్వారా మీరు వాక్యాలు విందురు అని చెప్తున్నాను. దేవుడు సంకల్పం ఏమంటుందంటే, నడి సముద్రంలో పడిపోతే ఒక చిన్న దాడికి ఏంటండి, చిన్న చెక్క దొరికిందంట. సముద్రంలో పడిపోడు, వాడ పగిలిపోయింది. పగిలిపోతే ఆ సముద్రంలో పడిపోడు, ఆ వాడ పగిలిపోయిన వాడ చెక్క దొరికింది. ఆ చెక్క ద్వారా వచ్చాడు. చీమ గడితే చచ్చిపోతాం మనం, అంతేనమ్మా. ఒక దోమ గడితే చచ్చిపోతాం. అలెగ్జాండర్ అలాగే చచ్చిపోయాడు. మలేరియా ఒక దోమ గడిచింది, చిన్న దోమ చంపేసిందండి. ప్రపంచాన్ని జయించిన వ్యక్తిని చిన్న దోమ చంపేసింది. ఇంత నచ్చంత ఉంటుంది, ఆ దోమ చంపేసింది. ప్రపంచాన్ని జయించాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అలాంటి వ్యక్తిని చిన్న దోమ చంపాడు. మనం ఎప్పుడు దేవుని చేత వెలిగించబడాలి. మనలను భద్రపరుస్తాడు ఆయన. మన భ్రష్టులను కాకుండా, చెడ్డ వారి కింద కాకుండా దేవుడు మననే భద్రపరుస్తాడంట. మన నీతిమంతులుగా ఉండేలాగా, పరిశుద్ధంగా ఉండేలాగా ఆయన మా కేర్ చేసుకుంటాడు అన్నమాట. అంటే ఒక డాక్టర్ లాగా. డాక్టర్ ఏం చేస్తాడంటే, మనం ఒక డాక్టర్ని ఏర్పరచుకున్నవాడు ఏం చేస్తాడు, మన దగ్గరికి వచ్చి బీపీ చెక్ చేస్తాడు, షుగర్ చెక్ చేస్తాడు, ఈ ఆహారం తినాలమ్మా, ఈ తినాలమ్మా చెప్తాడు కదా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు బైబిల్ చదువుకో, తర్వాత ప్రార్థన చేసుకో చెప్తాడు మనసులో. మీకు బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది ఒకసారి, అది ఎవరు చెప్తారు? ఆయనే. కాబట్టి మన భద్రపరుస్తాడు. వేరే మార్గంలో సాతాను యొక్క ప్రభావం నుండి మనం భద్రపరుస్తాడు. క్రీస్తు ద్వారా మననే భద్రపరచడం జరుగుతుంది. మనలో ఉన్న విశ్వాసం పోకుండా చూస్తాడు, ప్రేమ పోకుండా చూస్తాడు. మనలో ఉన్న మంచి వాక్యము దృష్టిని సాతాను ఎత్తుకోకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి మనలో ఉండి మనల్ని పరిరక్షిస్తాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు, దినము వరకు దాన్ని కొనసాగించును. మంచి క్రియలు జరిగేలాగా ఆయన చూస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రెండో మాట చదువుకుందాం. ఇంకో మాట ఉంది, ఆ మాట చదివేసి మనం ముగించేసుకుందాం. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. అమ్మ యూట్యూబ్లో చూడండి మీరే, అందులో చూసి మీరు, నేను కింద పెడతాను కాబట్టి ఫుట్ నోట్ పెడతాను, అయ్యి రోలింగ్ అవుతుంది కాబట్టి మీరు చక్కగా వింటా చదువుకోండి. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ చదువుకుంటే, నీకు అప్పగింపబడిన ఈ మంచి పదార్థాలను మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడుము. మంచి పదార్థాలు. మంచి పదార్థాలు అంటే ఏంటమ్మా? నీతి, న్యాయము, ధర్మము, సత్యము, ఇలాంటి అన్నిటిని మనం పరిరక్షించుకోవాలి. వాటి నుండి తొలగిపోకుండా దేవుడు కూడా మనల్ని పరిరక్షించు. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థంలో మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నువ్వు కాపాడుకో, వాటి నుండి తొలగిపో అని చెప్తున్నాడు తిమోతికి. 2వ పత్రిక రాసి
సంఘానికి రాస్తున్నాడు. ఓ తిమోతి, ఓ పాస్టర్ గారు, సంఘ కాపురి ఆలకించిన మాట. సంఘాన్ని పరిరక్షించే బాధ్యత నీది కాబట్టి నువ్వు నీతిలో ఉండు. నీకు అప్పగించిన ప్రతిదీ ఇది పరిశుద్ధాత్మ దేవుడి వల్ల కలుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు నొప్పించకుండా నువ్వు కరెక్ట్గా ఉండు, పెర్ఫెక్ట్గా ఉండు. నీ యొక్క సేవ ధర్మం నిర్వర్తించు. మంచి కార్య నిర్వాహకుడిగా ఉండు. ఒక యజమాని కింద ఉండు. చక్కగా నీ యొక్క ఆ కార్యాన్ని జరిగించు అని చెప్తున్నాడు. అదేవిధంగా 7వ విషయం ఏంటంటే మనలను పరిశుద్ధ పరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు అంట. ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడమ్మా? మొట్టమొదటి మనం పరిశుద్ధపరచాడు. ఎలాగా? నూతన జన్మ ద్వారా మన బాప్తిస్మం తీసుకున్న ద్వారా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆ నీరు కనపడుతుంది కానీ దేవుని యొక్క రక్తం కనపడుతుంది మనకే కనపడదు. ఎందుకంటే మన మనోనేత్రంలో తెరబడుతుంది, రక్తం కనపడుతుంది. దేవుని యొక్క రక్తం అందులో కనపడుతుంది. మన శారీరక నేత్రాలతో చూస్తున్నాం కాబట్టి ఆ ఫ్లోటింగ్లో ఏముందంటే దేవుని యొక్క రక్తం ఉంది కాబట్టి ఎప్పుడైతే మనిషిని ముంచడం, ఎప్పుడైతే ఇలా ఇదే మనిషి అనుకోండి ఏం చేస్తున్నా అంటే మనిషిని నీటిలో ఇలా ముంచిన వెంటనే నీటిలో ఆ వ్యక్తి చనిపోయాడు. ఎప్పుడైతే పైకి ఎలా తీసుకొచ్చామో ఏమైందండి? ఈ పాపాలన్నీ కొట్టిపోయినాయి. నూతన జన్మ అంటే మళ్ళా పుట్టాడు, దేవుళ్ళో పుట్టాడు ఆయన. ఈ విధంగా మనం పరిశుద్ధాత్మ ఏం చేస్తాం అంటే మనం ఒక విషయంలో మనం దేవుళ్ళ నుండి తొలగిపోవచ్చు, లేదా శారీరకంగా తొలగిపోవచ్చు, మాట ద్వారా తొలగిపోవచ్చు, ఏదో పాపం చేయొచ్చు. మన దేవుడు మనం ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు అంటే తన రక్తం ద్వారా. మనం తీసుకుంటున్నాం కదండి, మళ్ళా ఆరాధన తీసుకుంటున్నాం కదా, తన శరీరం ఇచ్చి తన రక్తం ఇచ్చి మననే నూతనపరుస్తాడు. ఈ విధంగా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనని వేరే మార్గంలోకి వెళ్లకుండా మనం ఏం చేస్తాడండి? సమర్థం కదా మీకు. తర్వాత 6వది ఏంటంటే మన భద్రపరుస్తాడు. ఎక్కడికి వెళ్ళకుండా సెక్యూరిటీ గార్డు మాట ఆయన. మనం ఎక్కడికి వెళ్ళినా వెనకాల మొత్తం సారగొడ్డుకి వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి, ఎలాగా వెళ్ళకో అని చెప్తుంది. ఏదోటి పని అప్పు చెప్పేస్తాడు. అది బాగా చెప్తున్నానా? తర్వాత 7వది మనలను పరిశుద్ధపరుస్తాడు. ఆయన నేను పరిశుద్ధి కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా అపవిత్రం లేకుండా మనం నీట్గా మనం చూసి మారిపోతారు జనాలు. దేవుడు మన అందరితోటి మాట్లాడతాడు కాబట్టి ఆత్మ కలిగి ఉంటుడి, ఆత్మ పూర్ణంగా ఉంటుడి, ఎడతెగక ప్రార్థన చేయండి, విస్తారంగా ప్రార్థన చెయ్యండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన వాక్యం మన ఇంట్లో బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను.